దోసల పిండి ఉంటుంది కదండి, ఆ పిండి కొంచెం పులిస్తే బాగుంటుందండి. ఆ పిండి అండి ఇది. కొంచెం తీసుకుని ఇలాగా ఇందులో కొంచెం మైదా పిండి వేసుకోవాలండి. కొంచెం ఎంత కాదు, ఒక 2-3 స్పూన్లు మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ అయ్యి ఎక్కువ పీల్చదు. గుంత పొంగడాలు చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తరుగు ఇవన్నీ వేసుకుని ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇందులో ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నేనైతే చేతితోటే కలుపుకుంటున్నాను, బాగా కలుపుతున్నాను. పిండి మొత్తం ఇలా అన్నీ వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. పిండి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. పిండి కొంచెం దోస పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుందండి. మరీ కమ్మగా ఉంటే బాగోదు, అప్పటికప్పుడు రుబ్బుకుంటే బాగోదు. పిండి ఒక రోజు నిల్వ అయితే బాగుంటుందండి దోసల పిండి. ఈ గుంత పొంగడాల కోసం దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పిండి ఇలా బాగా నానిందండి. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ గుంత పొంగడాలు వేసుకుని ఇది కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఎక్కువేం అవసరం లేదు, ఒక చుక్క వేసుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చక్కగా కాలుతాయి, లేకపోతే లోపల ఉడకకుండా మాడిపోతాయి. ఇలా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇవి చక్కగా చాలా బాగా పొంగుతాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మొత్తం అన్నిటిని ఇలాగే వేసుకోవాలి. తింటే చాలా లైట్గా ఉంటుందండి, బాగుంటాయి టేస్ట్ కూడా. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటే మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. చక్కగా కాలిపోయినాయి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్నిటినీ ఇలాగా రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలండి. తిరగపెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు, వేస్తే బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే బాగా కాలుతాయి. సరిపోతుంది. ఇది కూడా కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవచ్చండి. ఒకసారి మూత పెట్టుకుని 2 నిమిషాలు అయితే కాలిపోతాయి. రెండో వైపు కూడా బాగా కాలినాయండి, తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ వేసుకుని వేరే ప్లేట్లో తీసేసుకుందాం. అండి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే గుంత పొంగడాలు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుని తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.